అనేక సార్లు అనేక మంది దృష్టి 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 ఈరోజు దృష్టి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అదే సమయంలో దేవుడు మన జీవితంలో చేయగలిగిన కార్యములు ఏంటో మాట్లాడాలని ఆశపడుతున్నాను. బైబిల్లో చూస్తాము, ఇక్కడ మార్కు సువార్తలో చూస్తే వి సీ అన్ అదర్ పర్సన్. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. అంతలో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయన వేడుకొనిరి. ఆయన గ్రుడ్డివాని చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరు చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఇక్కడ ఈ వ్యక్తి డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉన్నాడు. ఈ వ్యక్తి ఏంటంటే గుడ్డోడంట, పక్క నుండి తీసుకొచ్చారంట. గుడ్డివాడంట, తన విశ్వాసం కాదు పక్కోడు విశ్వాసం ఉంది. పక్కోడు తీసుకొస్తున్నారు, పక్కోడు తీసుకొచ్చి ఏమంటున్నారు, అయ్యా ఈయన స్వస్థపరచయ్యా. ఈయన స్వస్థపరచన్న వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంట, ఆయన చేయి పట్టుకుని ఊరు బయటికి తీసుకెళ్ళాడంట. నెక్స్ట్ ఏం చేశాడంట, వాని కన్నుల మీద ఉమ్మివేసి, అయ్యయ్యో ముందైనా పర్వాలే, నేల మీద మట్టి మీద ఉమ్మేసి పేస్ట్ తీసి కంటికి రాశాడు. ఇక్కడేంటంట, ఎవరైనా మీ మొహం మీద ఉమ్ము వేస్తే ఎట్లా ఉంటుంది, ఎవడరా వాడు, అది గుడ్డోడు అనుకో, తిప్పే. బట్ దెన్ కొన్నిసార్లు కొన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేది మనకు అనిపిస్తుంది, దేవా నిన్ను నమ్మితే నన్ను ఎందుకు ఇలా చేసావు, దేవా నిన్ను నమ్మితే నాకు ఎందుకు ఈ అవమానం, దేవా నిన్ను నమ్మితే నాకు ఎందుకు ఈ హేళన, దేవా నీవే నా ఆధారం అని వచ్చాను, నువ్వేంటి నా మీద ఉమ్ము వేసావు. అందుకని కొంతమంది చూడండి చెప్తా ఉంటారు, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టడు. తీర్పు రోజు వరకు ఛాన్స్, అంటే ఆయన రాకడ వరకు ఛాన్స్. ఆ రాకడ తర్వాత మాత్రం విడిచిపెడతాం కాదు, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. కానీ ఇప్పుడైతే కృప కనికరం కలిగిన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తాడు, రా రా రా, నేనున్నా. కానీ ఈరోజు చాలామంది నాకెవ్వరు లేరు. కళ్ళు తెరు. ఇట్ టేక్స్ ఫెయిత్. నా దేవుడు ఉన్నాడు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు ఉన్నాడు. ఎందుకంటే అనేక సార్లు ఎవరు లేరనే పరిస్థితి ఏంటి తెలుసా, దేవుడు నిన్ను ఊరు బయటికి తీసుకెళ్లే పరిస్థితి. అంటే నీలో ఏదో చేయబోతున్నాడు దేవుడు, నీలో ఏదో కార్యం చేస్తున్నాడు దేవుడు, నిన్ను ముడుతున్నాడు దేవుడు. ఇక్కడ ఎవరైనా ఒంటరి పరిస్థితుల్లో, అంటే కొన్నిసార్లు ఈ రోజులు చెప్పాలంటే ఒంటరి పరిస్థితుల్లో చుట్టూ 100 మంది ఉంటారు, కానీ ఒంటరిగా అనిపిస్తుంది. అందరు ఉన్నారంటారు, ఏం ప్రాచుర్యం ఎవడు అర్థం చేసుకోడు. అలాంటి పరిస్థితులు ఉన్నవారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను ఉన్నాను నీకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఐఎమ్ వర్కింగ్ ఆన్ యూ, హోల్డ్ ఆన్. ఉమ్ము వేస్తా నీకు అవమానంగా కనబడచ్చు, ఎందుకంటే నీకు తెలిసిన లోక దృష్టి ప్రకారము ఎవడన్నా అవమానపరుస్తూ ఉమ్ము వేస్తాడు. కానీ దేవుడు ఉమ్ము వేస్తానికి లోకం ఉమ్ము వేస్తానికి చాలా తేడా ఉందండి. దేవుడు ఈ మనిషి పైన ఉమ్ము వేస్తాము, లోక దృష్టిలో కనబడతాం దేవుడు అవమానపరుస్తున్నామని. కానీ దేవుడు ఆ మనిషి పైన ఉమ్ము వేస్తాం ఏంటి చూస్తే, దేవుడు అంటున్నాడు, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్లూ ప్రింట్, ఒరిజినల్ డిజైన్, స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. కొన్నిసార్లు చూసారా, కొన్ని ఫోల్డ్ రిపేర్ అయినప్పుడు సర్వీస్ సెంటర్ రిపేర్ చేయరు, సెండ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ. అది సర్వీస్ సెంటర్లో అయ్యేది కాదు. సెండ్ బ్యాక్ టు ద ఫ్యాక్టరీ ఏదైనా సరే రీప్లేస్మెంట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే అది మేము రిపేర్ చేయలేము, ఫ్యాక్టరీకి పంపించలేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు ఎలా చేశాడు చెప్పండి, మట్టి నుండి, మట్టి నుండి మానవుని చేశాడంట. మట్టితో ఎప్పుడన్నా సెలను కట్టారా? బీచ్ దగ్గర మనం మామూలుగా ఆడుకుంటే పిల్లలు ఏం చేస్తారు, నీళ్లు తీసుకొచ్చి మట్టి మీద వేసి, లేకపోతే ఆ బీచ్ ఎక్కడైతే నీళ్ళు వచ్చిపోతాయంటే అలలు వచ్చిపోతాయంటో అక్కడ కడతారు, ఎందుకంటే ఒట్టి మట్టిని పైకి కింద పడిపోతుంది. కానీ ఎప్పుడైతే నీళ్ళు వేస్తున్నావో దెర్ ఇస్ అ ఫౌండేషన్. దేవుడు కూడా మానవుని చేసినప్పుడు మట్టి నుండి చేశాడంటే వీ డోంట్ నో. కానీ ఆయన చేసే విధానము చూస్తే మానవుని రూపించాడు. ఇక్కడ ఈ వ్యక్తికి చూస్తే కేవలం ఉమ్ము వేశాడు,
ఇంకొక వ్యక్తికి చూసినప్పుడు మట్టిలో ఉమ్ము వేశాడు, రెండు కలిపి చేశాడు. అంటే ఏంటి? దేవుడు తల్లి గర్భంలో హీ నెవర్ గేవ్ ద ఫినిషింగ్ టచ్, కానీ ఆయన మహిమార్థమై హీ సెడ్ లెట్ మీ గెట్ బ్యాక్ టు ద ఫౌండేషన్, ద బేసిక్ బ్లూ ప్రింట్. కానీ ఇక్కడ ఇంకో వ్యక్తి చూసినప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు దృష్టి కలిగిన వ్యక్తి దృష్టి పోగొట్టడం ఎలా తెలుసు అంటారేమో. దేవుని వాక్యంలో చూస్తే దెర్ ఇస్ దిస్ వర్డ్, ఎప్పుడైతే ఆయన ముట్టాడో హీ వాజ్ రిస్టోర్డ్ అనే మాట ఉంటుంది. తిరిగి పొందుకుంటాం, తిరిగి కలుగుతాం, తిరిగి సంపాదించుకుంటాం, తిరిగి చూడగలుగుతాం. రిస్టోర్డ్. వాట్ am I trying to say? Today there is a God alive. Whether you want a new thing or you want a restoration, రెండు చేయగలిగిన దేవుడు మన దేవుడు. నమ్మేవారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నీ జీవితంలో ఏది కావాలో అది చేస్తానికి సిద్ధంగా ఉన్నాడండి. నీ జీవితంలో మేలు చేస్తానికి ఆశపడుతున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ గుడ్డోడి మీద ఉమ్ము ఊసాడు, ఈ గుడ్డోడికి మట్టి మీద ఉమ్ము ఊసాడు. ఇంకొకసారి కూడా యేసు ప్రభు ఉమ్ము వేశాడు. ఎప్పుడు ఊసాడంటే మనం చూస్తాం. ఒక్కసారి మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనం నుంచి చదవండి. సమూహముల నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వారి చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఏం చేశాడంట? ఇక్కడ అంటే మోగవాడు, చెవిటివాడు, మాట్లాడలేనివాడు, ఎన్నలేనివాడు ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గర తీసుకొస్తే ఆయన ఏం చేశాడంట? హీ టుక్ హిమ్ అసైడ్ ఫ్రమ్ ద మల్టిట్యూడ్. మరలా ఇక్కడ చూడండి, సపరేట్గా తీసుకెళ్తున్నాడు. అందరి ముందు చేయలే, అందరి ముందు చేయలే. డోంట్ వరీ, దేవుడు నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నీ జీవితంలో ఆయన చేసే కార్యం కొంచెం కష్టంగా ఉంటుంది, భారంగా ఉంటుంది, కానీ నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. మనం గమనిస్తాం. అక్కడ పక్కకి తీసుకెళ్ళాడంట, జనసమూహం నుండి పక్కకు తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు? చెవుల్లో వేలు పెట్టాడంట. చెవుల్లోకి మట్టి వేయలే, చెవుల్లోకి ఉమ్మేయలే, వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెవులు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఇట్ నీడ్స్ ఓన్లీ ద టచ్. ఎందుకంటే మనం చూస్తాం, ఎవరైతే హీ హాస్ రిస్టోర్డ్ అనేటప్పుడు చూస్తే హీ టచ్డ్. యు సీ, ఎనీ టైమ్ దెర్ ఇస్ ఎ రిస్టోరేషన్, దెర్ ఇస్ అ టచ్ ఆఫ్ గాడ్. బట్ ఎనీథింగ్ దట్ హ్యాస్ టు బి క్రియేటెడ్, దెర్ నీడ్స్ అ సలైవే ఆఫ్ గాడ్. మనం చూస్తాం ఆ సలైవా ఎక్కడ చూస్తున్నామో, ఆయన మీద ఊసాడంట. ఉమ్ము వేసి ఆయనని నాలుకను ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి. అసలు ఒక్కసారి ఊహిస్తాను, ట్రై చేస్తున్నానండి. ఎప్పుడన్నా ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళినోరంట చేతులతో ఏమంటాడు? తలపైకతో ముక్కుని ఎత్తి లైట్ కొడతాడు, చెవుల్లో ఇట్లా పెట్టి ఒక హెడ్ లైట్ పెట్టుకుని ఇట్లా చూస్తారు. దాని తర్వాత నాలుక బయటికి 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 టార్చ్ లైట్ వేసి లాంటి వస్తుంది. యేసు ప్రభు నాలుకని ముట్టాడంట. ఏంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలు చూడాలి, బెదిరిపోతారు. వీళ్ళు వేరే చూసి చూసి ఫాస్ట్గా ఉంటారు. ఇట్లా 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 ఈ చోటోడు మోగోడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెవులు ముట్టి ఉమ్ము వేసి నాలుక లాగి, ఇందాకైతే గుడ్డోలు చూసారో లేదో ఉమ్ము, కానీ ఈయనకి కళ్ళున్నాయి చూస్తున్నాడు కానీ మాట్లాడతాను నోరు లేదే. ఉమ్మేస్తే నిలబడి ఉన్నాడు. కారణం ఏంటి అంటే ఒకటే, అప్పటికే యేసు ప్రభు చేసిన కార్యములు చూశాడు, ఎరిగి ఉన్నాడు. అందుకని నువ్వేం చేసుకున్నా పర్వాలే, చేసుకో. నువ్వేం చేసుకున్నా పర్వాలేదు, ఉమ్మేస్తా పర్వాలే. నాలుకని పట్టుకున్నాడంట. నాలుగుని పట్టుకుంటాడంట. మీ నాలుగు ఎవరైనా పట్టుకోమని చెప్పండి. నాలుగును పట్టుకున్నాడంట. ఆయన నిలబడి ఉన్నాడు. నాలుగును పట్టి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, పైకి చూస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పెను. యూ హ్యావ్ టు ఇమాజిన్ ద సిచ్యువేషన్. ఇట్లా పట్టి పైకి చూశాడంట. చూసి నిట్టూర్పు విడిచి, ఇంకో మాటలు చెప్పాలంటే హీ సైటెడ్. ఏమై ఉంటుందో? యు సీ దేర్ ఇస్ అ టచ్. డాక్టర్ గారు చాలాసార్లు స్టెటోస్కోప్ పెట్టినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇట్లా వింటారు. నువ్వు మాట్లాడుతూ యూ హ్యావ్ టు వెయిట్. వినాలి, హార్ట్ బీట్ వినాలి. ఏమైనా బ్లాకేజ్ ఉందా చూడాలి. లెట్ మీ హియర్, వెయిట్. ఇదన్నే యేసు ప్రభు కూడా ఒక్కసారిగా హీ జస్ట్ స్టూడ్ దేర్, లుక్డ్ అప్ అండ్ ఏమన్నాడు? ఎఫ్ఫతా అన్నాడంట. ఎఫ్ఫతా అన్న వెంటనే బీ ఓపెన్డ్. యు సీ ద హీలింగ్ ప్రాసెస్.
ఆ హీలింగ్ ప్రాసెస్ లేకుండా హీలింగ్ లేదు. మిరకల్ ప్రాసెస్ లేకుండా మిరకల్ లేదు. ఈరోజు మీ జీవితంలో ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, స్టాండ్ ఫర్ ద మిరకల్. హోల్డ్ ఆన్. బయటికి తీసుకెళ్తున్నాడు, ఇట్ ఈస్ టేకింగ్ టైం, వెయిట్. నేను ఇక్కడికి వచ్చాను, అక్కడ రాను నేను అనద్దు. వెళ్ళు. ఇక్కడికి వచ్చాను, నేను అక్కడ చేయను అనద్దు. ఊరుకు. మొదటి వాడిని చూస్తే, ఆ గుడ్డివాడికి యోహాను సువార్తలు చూసినప్పుడు మనం ఏం చూసాము, అక్కడ గుడ్డివాడికి ఆయన రాసి పోయి కడుక్కున్నాడంట. కడగలేవారా? నువ్వు కడగలేవా? రాసినోడు తొడవలేవా? నన్ను కొడుకు ఏంటి? అది ఎక్కడ పడితే అక్కడ కాదు, స్థలం చెప్పాడు. గో దేర్, షియోల్కి వెళ్ళు. ద పూల్ ఆఫ్ షియోల్, గో దేర్. అక్కడికి వెళ్ళు, ఎక్కడ పడితే అక్కడ కాదు. నాకు ఇక్కడ వాటర్ బాటిల్ ఉంది, ఇక్కడ తీసుకుంటా. లేదా నీరు కాదు, ఇక్కడ వేరే ఏదో ఉంది, ద్రాక్షారసం ఉంది, ద్రాక్షారసంతో కడుక్కుంటాం. కాదు కాదు కాదు. యూ కెనాట్ డూ హౌ యూ వాంట్. దేవుడు చెప్పింది దేవుడు చెప్పినట్టు చేస్తే మాత్రమే దేవుడి కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. స్టిక్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య నియమం ప్రకారం బ్రతుకుతే మాత్రమే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయండి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ మాట చెప్పాలని ముఖ్యంగా ఈ బిల్డ్ చేశాను ఏంటంటే, దేవుడు ఉమ్ము వేసి దృష్టినిచ్చాడు, ఉమ్ము వేసి దృష్టినిచ్చాడు, ఉమ్ము వేసి నోటిని చెవుల్ని తెరిచాడు. అసలు దేవుని ఉమ్ములోనే అంత శక్తి ఉంటే ఈరోజు ఎవరు దేవా నా మీద ఉమ్మేవా అని అడగాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుడు నీ మీద ఏమి ఇస్తున్నాడు తెలుసా? ఆయన ఆత్మనిస్తున్నాడు. ఉమ్మే అంత గొప్ప కార్యం చేయగలిగితే ఆయనలో ఉన్న ఆత్మ ఎంత గొప్ప కార్యం చేయగలుగుతుంది? ఉమ్మని బట్టే చెవులు తెరవబడితే, కళ్ళు తెరవబడితే, ఇఫ్ యూ కెన్ హియర్ అండ్ స్పీక్ అండ్ సీ, హౌ మచ్ మోర్ ద స్పిరిట్. ఆత్మ మామూలు ఆత్మ కాదు. క్రీస్తు జననమే పరిశుద్ధాత్మ ద్వారంగా మరియ గర్భం ధరించిందంట. గేవ్ లైఫ్. అది మాత్రం కాదు, క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ ఈరోజు ఎక్కడున్నాడంట? మనలో. మీరు ఆహ్వానిస్తే. సో ద ప్రామిసెస్, వాగ్దానం చేయబడింది పరిశుద్ధాత్ముడు అందరికీ, కొందరికి కాదు, అందరి మీద కుమ్మరిస్తాను. అంత్య దినంలో ఉన్న ఆత్మను అందరి మీద కుమ్మరిస్తాను. ఈరోజు అంటే మనం అనుకోవచ్చు, యేసు ప్రభు ఈరోజు కూడా ఉంటే చాలా బాగుంటుంది, నన్ను కూడా తీసుకెళ్ళి అటు ఉమ్మేసి మట్టేస్తాడు. లేదు లేదు, ఈరోజు మాట చాలు. మనం చూస్తాం వాక్యంలో యేసు ప్రభు హీ డిడ్ సో మచ్ ఆఫ్ ప్రాసెస్. కానీ అపోస్తుల దగ్గర చూసినప్పుడు వారు వేరే లెవెల్లో ఉన్నారండి. యేసు ప్రభు అంటాడు, అసలు యేసు ప్రభు దగ్గర చూస్తే ఆ రక్తస్రావణ స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ, ఆయన వస్త్ర పంచు మొత్తానికి పట్టుబట్టి వచ్చింది. కానీ అపోస్తుల కార్యాలు చూస్తే అపోస్తులు నడుచుకుని పోతూ ఉంటే వారు నీడపడి స్వస్థత పొందారంట. ముట్టలే, నీడపడి. యేసు ప్రభు చెప్పలేదా, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. డెండెడ్ ప్రూవ్. యేసు ప్రభు దగ్గర ఎక్కడ ఆయన నీడపడి స్వస్థత పొందారన్న మాట బైబిల్లో రాయలేదు. కానీ ఆయన శిష్యులైన అపోస్తులు, నేను ఎరగన బొంకిన వ్యక్తులు, నాకు చేత కాదని చెప్పిన వారు, నేను పారిపోతానని పారిపోయిన వారు, ఐ గివ్ అప్ అన్నవారు, ఐ డౌట్ అన్నవారు, వారు చేసి చూపించారు. అంటే వాట్ బైబిల్ ఇస్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇట్ డజంట్ మ్యాటర్ హూ యు ఆర్, ఇఫ్ యూ సరెండర్, నువ్వు సమర్పించుకుంటే ఆయన ఆత్మ నిన్ను ముట్టగలిగితే ఆయన ఆత్మ ద్వారా నీ జీవితంలో సూర కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు నో మ్యాటర్ వాట్ లైఫ్ యు ఆర్ లివింగ్, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మనమందరం ఆయన ఆత్మ ద్వారా నింపబడాలి. క్రీస్తును మృతుల నుండి లేపిన ఆత్మ మనలో జీవిస్తాడనేది రోమిలికి రాసిన పత్రిక 8:11 తెలియజేయబడుతుంది. అదే రీతిగా అపోస్తుల కార్యాలు 1:8 ప్రకారం తెలియజేయబడుతుంది. ఆ ఆత్మ మనల్ని ఇట్ ఎంపవర్స్. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు శక్తి అనుగ్రహించబడుతుంది. మీకు శక్తి అనుగ్రహించబడుతుంది కాబట్టి మీరు నా సాక్షులుగా ఉంటారని అపోస్తుల కార్యాలు 1:8 చూస్తున్నాము. అదే సమయంలో చూస్తున్నాము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:17 చూస్తున్నాము. ఆ ఆత్మ మనకి స్వతంత్రత వస్తుందంట. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉందో, ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు ఉన్నాడో అక్కడ దేర్ ఇస్ లిబర్టీ, స్వేచ్ఛ, స్వతంత్రత. బైబిల్లో చూస్తున్నాం, గలతీయులకు రాసిన పత్రిక 5:16 చూస్తాము. ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట? మనల్ని బలపరుస్తుందంట. ఇట్ గివ్స్ యూ ద పవర్ టు లివ్ హోలీ లైఫ్. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానికి ఇట్ ఈస్ ఎంపవరింగ్. అంటే ఆత్మ లేకుండా పరిశుద్ధమైన జీవితం ఎవరు బ్రతకలేరు. నీవు పరిశుద్ధమైన జీవితం బ్రతకాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలి. Do not settle down. Do not get compromised. Abraham, don't compromise with Ishmael. There is Isaac coming. Abraham, don't settle for the Ishmael. My plan for you is Isaac, not Ishmael. మృతదేహాన్ని లేపుతాను నేను. సారా మృతదేహాన్ని, సారాయిని సారా అని పిలిచాడు. ఏమని? నువ్వు, నీలో జనములు ఉన్నారు, నీలో దేశములు ఉన్నాయి, నీలో రాజులు ఉన్నారు. అవుట్ ఆఫ్ హర్ షల్ కమ్ నేషన్స్.
తనలో నుండి గర్భం నుండి ఎవరంట? దేశములు, రాజులు. అప్పుడు చూస్తే చచ్చిన దేహం. దేవుడు మాట ఇచ్చేటప్పుడు చూస్తే చచ్చిన బ్రతుకు. ఏ దిక్కు లేదు ఆమెకి. ఆ మాట నా వల్ల అవ్వదు, నా దాసరాన్ని తీసుకుని పిల్లలు కాదు, దేవుడు వాగ్దానం తన ద్వారా నెరవేరుతుందేమో. ఎందుకంటే దేవుడు అన్నాడు నీ సంతానం అన్నాడు, నా సంతానం కాదేమో. హాగర్ని తీసుకోండి, నీ సంతానం ఏమవుతుంది అబ్రహ్మ? ఐ కాంట్ అబ్రహం, ఇట్స్ టూ ఓల్డ్, ఐఎమ్ ఓల్డ్, ఐఎమ్ డెడ్, మై బాడీ ఈజ్ యూస్లెస్. కానీ దేవుడు అంటున్నాడు నేను వాగ్దానం చేసింది సారా నుండి వస్తాడు ఇస్సాకు, ఐజక్ ఇస్ మై కవెనెంట్. ఇస్సాకు ద్వారా నా నిబంధన స్థిరపరుస్తా. డోంట్ సెటిల్. ఈ గుడ్డోడి దగ్గర చూస్తే ఇంకో గుడ్డోడి దగ్గర నీకేం కనబడుతుందంటే మనుషులు చెట్లులాగా నడుస్తున్నారంట. మనుషులు ఎట్లా నడుస్తున్నారంటే చెట్లులాగంట. ఒకసారి కళ్ళు ఇట్లానండి, ఏం కనబడుతుంది? ఇట్లా అంటే ఇట్లా చూడండి, లైట్కి ఇట్లా చూడండి, ఏం కనబడుతుంది? అంత మసకగా కనబడుతుంది. ఏమో కనబడుతుంది, ఏదో కనబడుతున్నారు, ఏదో ఉంది, కానీ ఏంటి అర్థం కావట్లే. ఇట్లా అన్నదప్పుడు ఇదంతా కనబడట్లే. యు సీ బట్ యు కాంట్ అండర్స్టాండ్. కనబడుతుంది బట్ ఐ కెనాట్ సీ ఇట్ రైట్. దృష్టి ఉందా? ఉంది. అర్థమవుతుందా? అర్థం కావట్లే. కళ్ళునే ఉన్నాయి, చూడగలుగుతున్నావా? కరెక్ట్గా చూడలేకపోతున్నా. ఆయన ప్రభు అడుగుతున్నాడు నీకు ఏం కనబడుతుంది? వాట్ డూ యూ సీ? ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అడుగుతున్నాడు వాట్ డూ యూ సీ? మీ జీవితం ఏం కనబడుతుంది? మీ బ్రతుకు ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది అంటే యువర్ సేయింగ్ ఏదో కనబడుతుంది, ఏదో అనిపిస్తుంది, ఏదో జరుగుతుంది అనుకుంటున్నా. నో చూస్తాం యేసు ప్రభు మరొక్కసారి ముట్టాడంట ఆయన్ని. ఫస్ట్ ప్రాసెస్ కాదు, సెకండ్ ప్రాసెస్. ఫస్ట్ టైం మొత్తం కాదు, సెకండ్ టైం మొత్తం. డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు డూ ద సేమ్ థింగ్ ఓవర్. సమ్టైమ్స్ హీ జస్ట్ డస్ అ న్యూ థింగ్. Sometimes it's a new beginnings. Sometimes it's not restoration. God is saying leave it. వదిలే. నీకు అన్యాయం జరిగింది, వదిలే. నిన్ను వాడుకున్నారు, వదిలే. నీకు పాడు చేశారు, వదిలే. నీకు చీకటి చేశారు, వదిలే. అది మరలా నేను తీయాల్సిన. నేను ఎప్పుడు అంటాను గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ రెనోవేటింగ్. గాడ్ ఈజ్ అ న్యూ గాడ్. హీ విల్ గివ్ యూ న్యూ. నీకు నూతన దాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నూతనత్వాన్ని చేయగలిగిన దేవుడు. నీ ఇల్లు గబ్బు అయిపోతే నీ ఇంటిని రెనోవేట్ చేస్తానని చెప్పే దేవుడు కదా. బయటికి రా, నేను వాగ్దాన భూమిలో తీసుకెళ్తాను, నేను వాగ్దానం స్థలం ఇస్తా. నువ్వు కష్టపడింది నీ కొరకు చేర్చి పెట్టేలా చేస్తాను. బైబిల్లో లేదా ఈ మాట? దుష్టులు చేర్చి పెట్టుకున్నంతా తీసుకొచ్చి నీతిమంతులకు ఇస్తాడంట దేవుడు. అంటే అర్థమేంటి? వాళ్ళు కష్టపడ్డారు, నువ్వు వాగ్దానాన్ని అన్నాడు, నువ్వు నా మాటను నమ్ము, ఐ విల్ టేక్ యూ, ఐ విల్ లీడ్ యూ. ఈరోజు ఈ మాట మీరు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నమ్మితే మీరు అడగాలండి గాడ్ ఓపెన్ మై ఐస్, నా మనోనేత్రాలు తెరువయ్యా. నీ చిత్తం నా జీవితంలో జరిగించి ప్రభా, నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చు ప్రభా, నీ తలంపులు నా జీవితంలో నెరవేర్చు ప్రభా. ఈరోజు మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి పోరాటాలు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. యు సే ఐ రోట్ దిస్ వర్డ్స్, ఐ వాంట్ యూ టు లిసన్ టు దెమ్ కేర్ఫుల్లీ. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు దేవుని స్తుతిస్తూ నేర్చుకోవాలి. ఎందుకంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఇఫ్ యూ బిలీవ్, రైజ్ యువర్ వాయిస్ అండ్ ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఇప్పుడే దేవుని స్తుతించండి చూద్దాం. నోరెత్తి దేవా, నా జీవితంలో నువ్వు నూతన కార్యం చేయగలిగిన దేవుడు అయ్యా. నువ్వు తెరిచిన తలుపులో నాకు నడవగలిగిన శక్తి దయచే ప్రభా. నువ్వు మార్గాన్ని కలిగించే దేవుడు అయ్యా. నీవు జలముల్ని కలిగించే దేవుడు ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు. నా జీవితంలో కార్యం చేయగలిగిన దేవా, నిన్నే నమ్ముతున్నాను, నీ పాదాలే పట్టుకుంటాను, నీ శరణనే వేడుకుంటున్నాను. నీవు తప్ప నాకు వేరే ఎవరూ లేరయ్యా, ఎవరూ లేరయ్యా. నన్ను ఒంటరి స్థితిలో తీసుకెళ్ళినా కూడా పర్వాలేదు, నా తోడుంటే పర్వాలేదు, నీ చేయి నా పైన ఉంచినంత వరకు పర్వాలేదు. ఎవరో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నువ్వు బాధలో నొప్పిలో ఉన్నావా? ఇంకా అధికంగా స్తుతించండి, ఇంకా అధికంగా స్తుతించండి. నీ హృదయంలో నొప్పి ఎంత ఉందో దానికి అనేక రెట్లుగా నీ స్తుతి ఉండాలి. నీ స్తుతి అధికమవుతానే నీ నొప్పి తగ్గుతుంది. నిన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు, శుద్ధీకరించే దేవుడు ఉన్నాడు. Don't get carried away with selfish ambitions. Be driven by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడండి, లోకం ద్వారా కాదు, నీ సొంత ఆశను బట్టి కాదు. Let not the world influence you. Greater is he that is in me than he that is in the world. లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. లోకం నన్ను ఆకర్షితంగా చేస్తాను లేదు, లోకం నన్ను నడిపిస్తాను లేదు. లోకం చెప్పినట్టు నేను బ్రతకను. లోకంగా అది ఏది సరి తప్పు నాకు చెప్పేది నా దేవుడు, నా దేవుని వాక్యము, జీవవాక్యము నేను నమ్ముచున్నాను.
ఎక్కడ స్తుతిస్తారా దేవుణ్ణి? దేవా, నువ్వు నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు అయ్యా. నీవు నా జీవితంలో కార్యం జరిగించగలిగిన దేవుడు అయ్యా. నన్ను ముట్టు, నన్ను ముట్టు. ఇప్పటికే తప్పిన వారైతే అడగండి దేవుణ్ణి, నన్ను ముట్టు. ఇది ఇంతవరకు దేవుని ప్రేమగా సమర్పించుకున్న వారు, దేవుని చేతులకు సమర్పించుకున్న వారైతే రండి, ఆయన దగ్గర రండి. ఆయన మీ మీద ఉమ్ము వేసినట్టు అనిపిస్తుందేమో, కానీ అది నీకు మంచి. హీస్ గివింగ్ యూ హిస్ DNA. ఈరోజు ఆయన ఆత్మని నీకు ఇస్తున్నాడండి. ఈరోజు ఆయన ఆత్మ నింపుదలని నీకు ఇస్తున్నాడండి. నిన్ను ఒంటరివాణిగా చేయట్లేదండి, ఆయన నీతో ఉండే దేవుడు. నిన్ను చేతకాని వాడిగా జీవించాలని ఆశపడతలేదు దేవుడు, ఆయన నీతో బ్రతకాలని ఆశపడుతున్నాడు. వాగ్దానం చేయలేదా, ఇదిగో యుగ సమాప్తి వరకు నీతో ఉంటానని, మీతో ఉంటానని. ఈరోజు మనతో ఉండి మనతో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఇప్పుడు దేవుడు నిన్ను ముట్టాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు ఎవరితో కాదు, నీతోనే మాట్లాడుతున్నాడండి. ఇఫ్ యూ బిలీవ్, యూ సరెండర్. యువర్ సరెండర్ ఇస్ యాక్ట్ ఆఫ్ యువర్ సబ్మిషన్. నీ సమర్పణ నువ్వు ఆయన చేతులు సమర్పించుకుంటావు. నువ్వు వేసినా పర్వాలే, మట్టి రాసినా పర్వాలే, నువ్వు ఏమి చేసినా పర్వాలే, నువ్వు నన్ను ముట్టినా పర్వాలే, నువ్వు నన్ను కొట్టినా పర్వాలే. దేవా, నన్ను మాత్రం విడిచిపెట్టద్దు ప్రభు, నాకు దృష్టి దయచేయ. గుడ్డి భర్త ఇలా కేక వేయాలంటే కేక వేయండి ప్రభా. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఈరోజు యేసయ్యా నన్ను కరుణించు, యేసయ్యా నన్ను కరుణించు, యేసు ప్రభువా నన్ను కరుణించు. నాకు కనబడతలేదయ్యా నా జీవితం ఏంటో, నాకు తెలియట్లేదే ఎట్లా వెళ్ళాలో, నాకు తెలియట్లేదే ఎలా బ్రతకాలో, నాకు తెలియట్లేదు ప్రభు ఏం చేయాలో. నేనేదో తాత్కాలికమైన వాటిని చూసుకుంటాను, నేను తాత్కాలికమైన వాటి కొరకు బ్రతుకుతున్నాను. నిరంతరమైన వాటి కొరకు దృష్టి కలిగిన వారిగా, అదృశ్యములు దృశ్యములులాగా, అయా విశ్వాసం నిరీక్షణ కలిగిన జీవితం నాకు దయచేయ. ఈరోజు ప్రభుని మీరు స్తుతించాలని ఆశపడతారు. దిస్ ఇస్ ద వండర్ఫుల్ టైం టు గివ్ ద బెస్ట్ ప్రైజ్. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడంటే స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు. మీరు బాధలో వేదనలో ఉన్నారంటే ఇంకా అధికంగా స్తుతించండి. బికాస్ నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది. యువర్ ప్రైజ్ విల్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. అర్థం కాని పరిస్థితుల్లో కేక వేయండి, ప్రభు సహాయం చేస్తాడు. చేతకాని పరిస్థితుల్లో ఆయన చేతులకు సమర్పించుకోండి. ఫాల్ ఇంటూ హిస్ హ్యాండ్స్. ఆయన బలపరుస్తాడండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమా ఇశ్రాయేలు, భయమేలా, నేను నీ దేవుణ్ణి. ఈరోజు దేవుడు చెప్పిన, ఐఎమ్ యువర్ గాడ్. హూ డు యు థింక్ హి ఇస్? హి ఇస్ యువర్ ఫాదర్ అండ్ దట్ ఫాదర్ ఇస్ యువర్ గాడ్, ద ఆల్మైటీ, ద ఆల్మైటీ, ఆల్ పవర్ఫుల్. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. నీవు నమ్మితే దేవానికి అసాధ్యమైంది ఏది లేదు ప్రభు. నేను నమ్ముచున్నాను, నేను నమ్ముచున్నాను. నాకు కావాల్సిన దృష్టి దయచే. నన్ను ముట్టు, నన్ను ముట్టు, నన్ను ముట్టు. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు ప్రభా. ప్రతి ఒక్క గాయపరచబడిన హృదయం, బలహీనతతో, బాధతో, వేదనతో సతమతం అవుతున్న హృదయము, చేతకాని పరిస్థితుల్లో చీకట్లో బ్రతుకుతున్న హృదయాలు, మనుషుల ద్వారా తృణీకరించబడి దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న హృదయాన్ని నేను చూడు ప్రభా. అంధకార బ్రతుకులు ఉన్న వారికి వెలుగునిస్తానికి యేసు ప్రభా నువ్వు లోకంలోకి వచ్చావు ప్రభా. అంధకార ప్రజల నుండి వెలుగు సంబంధాలుగా మారుస్తానికి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా, రాజులైన యాజక సంతానంగా మమ్మల్ని మారుస్తానికి ఈ లోకంలో వచ్చావు. అందరం లేయ దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా, ప్రతి ఒక్కరిని చూడు. ఇప్పటికి నీ చేతులకు సమర్పించుకుని మరలా దృష్టి కోల్పోయిన వారైతే వారిని చూడు ప్రభా. ఎటువంటి వారైనా సరే నీ చేతులకు సమర్పించుకుంటే, నీ చేతుల్లోకి వస్తే వారికి దృష్టినిచ్చే దేవుడు అయ్యా, మనోనేత్రాలను తెరిచే దేవుడు ప్రభా. ఒక గుడ్డివాడైతే ఊరు బయట ఉన్నాడు, ఇంకొక గుడ్డివాడైతే ఎవరి ద్వారాగా తీసుకురాబడ్డాడు. ఇక్కడ ఎవరైనా సరే తన వారి స్నేహితుల ద్వారంగా, కుటుంబం ద్వారంగా, ఎవరి ద్వారంగా ఇక్కడ ప్రేరేపించబడి వచ్చిన వారైతే వారిని చూడు ప్రభా. నీ సన్నిధిలో ఈ వ్యక్తి మారతాడు, విడిపించబడతాడు, బలపరచబడతాడు, ఆదరించబడతాడు అని తీసుకురాబడిన వారిని చూడు ప్రభా. ఇదిగో ప్రభా, మా విశ్వాసాన్ని ఎత్తి పెడుతున్నాం. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వారు,
ఈ లైవ్లో ఈ సమయంలో పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమం నా స్వరం ఎక్కడెక్కడైతే వినబడుతుందో, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారు ప్రభువా, వారుకున్న బలహీనతల నుండి, వారుకున్న పోరాటం నుండి, వారుకున్న సమస్యల నుండి దేవుడు నన్ను విడిపిస్తాడని ఆశతో వచ్చిన వారందరి జీవితంలో స్వతంత్రత, జయము, విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగునుగాక. దేవా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏది లేదు. సమస్తము సాధ్యము నీకు. నువ్వు మాట ఇచ్చి నమ్మదగిన దేవుడు అయ్యా. యు ఆర్ ద ఫెయిత్ఫుల్ వన్. ఈరోజు నీ చేతుల్లో సమర్పించిన ప్రతి ఒక్కరిని చూడు. నాకు దృష్టి కావాలని అడుగుతున్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. నీ తలంపులు మాకు లాంటివి కాదయ్యా. ఆకాశం కన్నా ఎత్తైనవి నీ తలంపులు ప్రభా. కంటికి కనరానివి, చెవికి వినరానివి, హృదయంకి గోచరం కానివి నీ ఆత్మ ద్వారముగా, నీ ఆత్మ ద్వారంగా, నీ ఆత్మ అభిషేకం ద్వారంగా, నీ ఆత్మ నింపుదల ద్వారంగా, నీ ఆత్మ ద్వారంగా మాకు తెలియజేస్తానన్న దేవా. ఎవరెవరైతే ఇక్కడ ఆశపడుతున్నారో మాకు వాగ్దానం చేసావయ్యా. ధాన్యము, నూతన ద్రాక్షారసం, తైలము, నూతన తైలం దేవా మాకు దయచేయి. ఈ అంచె దినంలో ఉన్నామని ఎరిగి ఉన్నాము. అంచె దినంలో నీ ఆత్మను కుమ్మరిస్తానన్న దేవా మా మీద కుమ్మరించు, మా మీద కుమ్మరించు. ఎవరెవరైతే అడుగుతున్నారో వారందరి మీద కుమ్మరించు. విశ్వాసంతో బ్రతికే జీవితము, విశ్వాసంతో సూర కార్యాలు జరిగించేవారిగా, శక్తి కలిగిన జీవితంలో జీవించేవారిగా, ప్రతి విషయంలో విడుదల కలిగిన జీవితం కలిగిన వారిగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితం కలిగిన వారిగా, దేనికి బెదర్ని భయపడాల్సిన అవసరం లేని వారిగా. గుడ్డి వారు ఎలాగైతే దృష్టి పొందుకున్నప్పుడు తిరిగి వచ్చి నిన్ను మహిమపరిచినట్టుగా, గుడ్డి భర్తమై అయితే ఆ దారి అంతా నిన్ను స్తుతిస్తూ వెంబడించాడు కదా ప్రభా. మా జీవితంలో కూడా మా ముందెళ్ళే సమయంలో, మా ముందెళ్ళే దారిలో నిన్ను స్తుతిస్తూ సాగిపోయే జీవితం వల్ల మాకు దయచేయమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించు. నువ్వు ఎవరితో మాట్లాడున్నావు నీ ఆత్మ కార్యాలను కొనసాగింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.